అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ అండి. ఈ నెల చివరిలోపు మొత్తం బకాయిలు, పీఆర్సీపై ఉద్యోగులతో భేటీ. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి భేటీ, పెండింగ్ సమస్యల పరిష్కారానికి హామీ. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలపై చర్చించారు. సమావేశం యొక్క ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి. పెండింగ్ సమస్యల పరిష్కారానికి హామీ. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి ఫిబ్రవరి మొదటి వారంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు. కేబినెట్ సబ్ కమిటీ ఫిబ్రవరి మొదటి వారంలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంటుంది. ఎన్నికల సంవత్సరం. ఇది ఎన్నికల సంవత్సరాన్ని బట్టి ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక మరియు ఇతర వృత్తిపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగుల ఆకాంక్షలు. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు మరియు పెన్షనర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎంని అభ్యర్థించారు. డిప్యూటీ సీఎం స్పందన. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఈ మేరకు: 2023 పీఆర్సీ నివేదిక అమలు. 2023 పీఆర్సీ నివేదికను వెంటనే ప్రభుత్వానికి సమర్పించి దానిని అమలు చేయాలని అయితే ఉద్యోగులు కోరుతున్నారు. పెండింగ్ డిఏల విడుదల. పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈహెచ్ఎస్ అమలు. ఉద్యోగుల ఆర్థిక భద్రత కోసం ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ను అమలు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు కోరుతున్నారు. సో మొత్తానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సానుకూలంగానే స్పందించారు. ఫిబ్రవరి మొదటి వారంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు మరియు చర్చలు కూడా జరగనున్నాయి. దీని ద్వారా ఉద్యోగుల పెండింగ్ సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని అయితే ఆశిస్తున్నారు. ముఖ్యాంశాలండి. ఉప ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల భేటీ. ఫిబ్రవరి మొదటి వారంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి హామీ. 2023 పీఆర్సీ నివేదిక అమలు మరియు పెండింగ్ డిఏల విడుదల. ఈహెచ్ఎస్ అమలుకు డిమాండ్.